మన ఈరోజు నవంబర్ 22 అంటే ఇది ఒక మాస్టర్ నెంబర్ అండి. డేట్ అంటే 2+2 4 నెంబర్ అంటే మన గ్రహాల ప్రకారం చూపిస్తే ఇది రాహు అనమాట. ఇది అత్యంత శక్తివంతమైన కాంబినేషన్స్ ఇది ఒకటి. అయితే ఇది నవంబర్ 22 పుట్టిన వారి ముఖ్య లక్షణాలు చూసుకుంటే చాలా చాలా పెద్ద ఆలోచన చేస్తారు. అవసరాన్ని గుర్తించే న్యాచురల్ గిఫ్ట్ ఉంటుంది. కష్టంలో కూడా శాంతంగా ఉండే మనస్తత్వం ఉంటుంది. సాధారణ వీళ్ళు ఏం చేస్తారంటే ఇతరుల దారి చూపే లీడర్స్ అనమాట. నేను మాట్లాడుతున్న నవంబర్ 22 నాట్ 22. నిర్ణయాలు తీసుకునే శక్తి ఎక్కువ, ప్రాక్టికల్గా ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా ఉంటుందన్నమాట. 22 అంటే మాస్టర్ బిల్డర్, జీవితంలో పెద్ద పని చేయడం కోసం పుట్టిన వాళ్ళు అనమాట. సరే, మామూలుగా ఈ నవంబర్ 4 చూద్దాం ఒకసారి. ఈ నవంబర్ 4 అంటే 4 కానీ 22+2 4 నెంబర్ కానీ 13 కానీ 1+3 4 నెంబర్ కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు డిసిప్లిన్ ఎక్కువ ఉన్నవారు అనమాట. కష్టపడి పనిచేసేవారు, రెస్పాన్సిబిలిటీగా ఉంటారు, గ్రౌండెడ్ అండ్ ప్రాక్టికల్, స్టెబిలిటీ క్రియేటర్ అనమాట. అందరూ అనుకుంటారు ఇతను వీళ్ళు చాలా నమ్మకమైన వ్యక్తి అనేసి అనుకుంటారు అనమాట. ఇంకా వీళ్ళ పర్సనాలిటీ చూస్తే 4 కానీ 22 కానీ 13 కానీ వీళ్ళు కంబైన్డ్గా ఇదే నవంబర్ 22లో కొన్ని ఇంక్లూడెడ్గా కొన్ని విషయాలు చూస్తే బయట చూస్తే కామ్ అండ్ కంట్రోల్డ్ అండ్ మ్యాచ్యూర్గా కనిపిస్తారు. లోపల పవర్, అంబిషన్, డిటర్మినేషన్ చాలా ఎక్కువ ఉంటాయి. చిన్న విషయం అంటే నవంబర్ 22కి నేను 4కి 13కి 22కి ఆ కాంబినేషన్గా ఏకంగా ఉన్న కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. లోపల పవర్ఫుల్గా, అంబిషన్గా, డిటర్మినేషన్గా ఉంటారన్నమాట. చిన్న విషయం నుంచి పెద్ద విషయాలు ఆలోచిస్తారు. ఏమికి గట్టిగా కట్టుబడి ఉంటారు. ఫ్యామిలీ పీపుల్ని, కుటుంబాన్ని ముందుగా ఉంచుకుంటారన్నమాట. ఎమోషనల్గా డీప్ లవ్ చేస్తారు. తర్వాత వాళ్ళంటే ఇష్టంగా ఉంటారన్నమాట. ఇక్కడ వీక్ పాయింట్ చూస్తే వీళ్ళకి మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందువల్లంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. తర్వాత ఓవర్ థింకింగ్ అంటారు కదా, అదొకటి ఉంటుంది. వీళ్ళకున్న బ్యాడ్ లక్షణం ఏంటంటే ఎమోషన్స్ చేస్తారు. తర్వాత వర్క్లో లేదా ఫ్యామిలీలో ఓవర్లోడ్ చేసుకుంటారు అన్నమాట. బ్రెయిన్ మీదకి కొంత స్టబార్న్గా ఉంటారు. అలాగే కష్టమైన డెసిషన్ తీసుకుని డిలీట్ చేస్తారు. ఇంకా లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒకసారి ప్రేమిస్తారు, పూర్తిగా ప్రేమిస్తారు, ట్రస్ట్ ఎక్కువ వాల్యూ ఇస్తారు, చీటింగ్ని అస్సలు సహించలేరు, పార్ట్నర్ కోసం సాక్రిఫైస్ చేస్తారన్నమాట. స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ కావాలి. ఇంకా కెరీర్ చూసుకుంటే బిజినెస్ కానీ, ఫినాన్స్ కానీ, అకౌంట్స్ కానీ, మేనేజ్మెంట్, లీడర్షిప్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, తర్వాత మేనేజ్మెంట్, ఈ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కానీ, గవర్నమెంట్ రూల్స్లో కానీ, ఐటీ సిస్టమ్స్లో కానీ, క్రియేటివ్ ప్లానింగ్ ఫీల్డ్స్లో కానీ బాగా రాణిస్తారు వీళ్ళు. ఈ 4 నెంబర్లో ఇది కామన్గా ఉన్న విషయాలు. మిగతా దాని లైఫ్ తర్వాత చెప్తాను, ఒకసారి చూడండి. ఇది నవంబర్ 22కి మిగతా వాటి కలిపి.